యో కోసం విన్నా అందరికీ శుభోదయం. ఎప్పట్లానే పొద్దున్న లేచి మన గణేష్ భయ్యకి దండం పెట్టుకుని మనం కాలేజ్ వ్లాగ్ కాకుండా రెగ్యులర్ వ్లాగ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటారా, ఈరోజు కార్తీక మాసం వల్ల ఇంట్లో వితౌట్ వాటర్ ఫాస్టింగ్ ఉండమన్నారు. సో బాడీ డీహైడ్రేట్ అవుతుంది అని చెప్పి ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న కాలేజ్లో ఉన్న మన వర్క్స్ అయితే కంప్లీట్ చేయాలి కదా. ప్రాజెక్ట్ వర్క్ పెండింగ్ ఉంటే అది కొంచెం కంప్లీట్ చేసుకుని, ఫుల్ కాదు కొంచెం కంప్లీట్ చేసుకున్నాం. టైం చూస్తే 2 అయింది. ఫాస్టింగ్ కదా, తినాల్సిన అవసరం లేదు. అయినా పూజ అయితే ఉంది కాబట్టి పైకి వచ్చాం. పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత స్ట్రైట్ టు గుడికి వచ్చాం. ఈరోజు కార్తీక మాసమనో ఏమనో తెలియదు కానీ మూన్ అయితే చాలా బాగుంది. సో ప్రిటీ. సో మీరు కూడా ఈరోజు మూడ్ని చూసుంటే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ సెక్షన్లో మనతో షేర్ చేసుకోండి. సో మొత్తానికి మన గుడి అయితే ఈరోజు దీపాలతో దగదగ మెరిసిపోతుంది. సో అందరూ ఎటు చూసిన దీపాలు వెలిగిస్తున్నారు. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంట్లో చెప్పారు. సో 365 డేస్కి ఈక్వల్గా ఒక థ్రెడ్ని తయారు చేస్తారట. సో దాన్ని వెలిగిస్తారంట. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 year దేవుడికి దీపారాధన సమర్పించినట్టు. మొత్తానికి అటుపక్క కూడా కొంచెం దేవుడికి అన్నీ కంప్లీట్ చేసుకొని పూజ కార్యక్రమాలు, ఇటుపక్క వచ్చి ఇటుపక్క కొన్ని మళ్ళీ ఏవో వెలిగించమంటే అవన్నీ వెలిగించాం. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫైనల్లీ లంచ్ అయితే చేస్తాము. డే లాంగ్ ఫాస్టింగ్ ఉన్న తర్వాత అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసుకొని మన వీడియో అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఈరోజు వాటిలో ఇంతే. గుడ్ నైట్.